నమస్తే. నా పేరు సలీం. ఈరోజు మనం ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, మార్కెట్లో వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళు ఎలా జాబ్ ప్రయత్నం చేయాలి, ఎలా 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 ప్రయత్నిస్తే వాళ్ళకి జాబ్ సెర్చింగ్ ప్రాసెస్లో సక్సెస్ అవుతారు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. నార్మల్గా ఎవ్రీ ఇయర్ జూన్ జూలై మంత్లో ఈ బీటెక్, బీకామ్, బీసీఏ, బీబీఏ చదివిన వాళ్ళైతేనేమి, అదేవిధంగా ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ని కంప్లీట్ చేసుకొని ఈ జూన్ జూలై మంత్లో మార్కెట్లోకి లక్షల్లో ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనేది వస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు, జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో కొంతమంది విద్యార్థులకి మంచి మంచి ఆర్గనైజేషన్లో చదివిన వాళ్ళైతే ఈవెన్ ఫైనల్ ఇయర్లో ఉండగానే వాళ్ళకు మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితేనేమి, జాబ్ ఆపర్చునిటీస్ అయితేనేమి వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తూ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు మన వీడియోలో మనం ఓన్లీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్ బిజినెస్ ఆపరేషన్స్, ఫైనాన్స్ ఆపరేషన్స్ అలాంటి ఫీల్డ్లో జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న ఫ్రెషర్స్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది అప్పట్లో చాలా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు చాలా ఈజీ అయిందని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అప్పట్లో నేను 2008-2009 టైంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో మా ఫ్రెండ్స్తో పాటు హాస్టల్లో ఉంటూ జాబ్స్ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండేవాళ్ళం. మాది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువగా ఆల్మోస్ట్ అందరికీ తక్కువగా ఉండేది. సో ఈవెన్ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలన్నా, ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలన్నా, అప్పట్లో Naukri.com అనే పోర్టల్ మాత్రమే అవైలబిలిటీలో ఉండేది. ఆ Naukri.comలో జాబ్స్కి ఎలా అప్లై చేయాలన్నా ఇవన్నీ కూడా మాకు పెద్దగా తెలిసేవి కాదు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక ఇంటర్నెట్ సెంటర్కో, ఒక జిరాక్స్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మనం ఇవన్నీ ప్రాసెస్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో ఇంకా ఈ మొబైల్ హ్యాండ్సెట్ మాత్రమే ఎక్కువగా అవైలబిలిటీలో ఉండేది. స్మార్ట్ ఫోన్ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉండింది. ఈవెన్ ఇంటర్నెట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. సో మా జాబ్ సెర్చింగ్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే, ప్రతిరోజు ఒక 10 కాపీస్ ఆఫ్ రెజ్యూమ్స్ని జిరాక్స్ తీసుకోవడం, డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డ్కి అయితేనేమి అక్కడ కంపెనీ ముందర డ్రాప్ చేసి వస్తూ ఉండేవాళ్ళం. అందులో భాగంగా ఒక్కొక్కసారి మోసపోవడం కూడా జరిగేది. లైక్ మీరు ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఇస్తే ఆ రెజ్యూమ్స్ని మేము ఒక టాప్లో ఉంచుతాము, మీకు ఇంటర్వ్యూ కాల్స్ ఈజీగా వస్తాయని చెప్పేవాళ్ళు. కానీ అది పెద్దగా సక్సెస్ ఎవరికి మా సర్కిల్లో సక్సెస్ అవ్వలేదు. అది వాళ్ళు అలాగే రిపీట్ చేసేవాళ్ళు. ఇది ఒక ఫ్రాడ్లా ఉండేది. అంతేకాకుండా ఐటీ ఫీల్డ్లో అయితేనేమి, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని వచ్చిన పిల్లలైతే మనందరికీ తెలుసు అమీర్పేట్లో అమీర్పేట్ అనేది ఎంత ఫేమస్సో ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడానికి. అక్కడ వెళ్ళి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడం అయితేనేమి, ఒక కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి కన్సల్టెన్సీ ద్వారా బ్యాక్ డోర్ అనో, ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా జాబ్ ట్రయల్స్ అనో ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసేవాళ్ళు. కొంతమంది సక్సెస్ అయినా ఫేక్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, బ్యాక్ డోర్ ద్వారా సక్సెస్ అయినా జాయిన్ అయిన తర్వాత ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల వర్క్ చేయలేకో టర్మినేట్ అవ్వడము ఇలా చాలా చూసాము. కొన్ని ఫ్రాడ్స్ కూడా మనం న్యూస్ ఛానల్లో అప్పట్లో చూస్తూ ఉండడం జరిగింది. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు చాలా చేంజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల మనం ఇంట్లో నుంచే జాబ్ ప్రయత్నం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. కానీ మనం పాటించాల్సిన కొన్ని టిప్స్ నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటున్నాను. పాటిస్తే మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుందని నా నమ్మకం. మొదటగా వన్స్ మీరు డిసైడ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు ఐటీ ఫీల్డ్లోకి, కార్పొరేట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం. అంటే
మిమ్మల్ని మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఏ ఫీల్డ్లో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, అంటే ఏ స్కిల్ పైన మీరు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నారు, మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అనేది ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ స్టెప్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జాబ్ చేసే ప్రయత్నంలో ఏది పడితే అది ఏ కంపెనీలో ఏ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో జాయిన్ అయితే మీకు ఇంట్రెస్ట్ లేకనో ఆ ఫీల్డ్లో మీరు మళ్ళీ ఒకవేళ వేరే ఫీల్డ్కి చేంజ్ అవ్వాలన్నా అది చాలా 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 కష్టం. మీకు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నచ్చని ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం అంటే చాలా 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 డిఫికల్ట్. కాబట్టి మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం అనేది యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు పక్కా క్లారిటీతో ఈ ఫీల్డ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఐటీ స్కిల్, ఈ డేటా సైన్స్ స్కిల్ అయితేనేమి, ఈ పైథాన్ పైన చేయాలి, నేను ఈ సీక్వెల్ పైన చేయాలి, ఇలా ఈ డిఫరెంట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ పైన మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ని పక్కాగా చూజ్ చేసుకోవాలి. సో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది యాజ్ ఎ ఫస్ట్ స్టెప్, యాజ్ ఎ మెన్షన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మీరు ప్రిపేర్ సెల్ఫ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ఫీల్డ్లో ఈ స్కిల్ పైన నేను జాబ్ ప్రయత్నం చేయాలనుకున్న తర్వాత మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే మంచి రెజ్యూమ్ని ప్రిపేర్ చేయడం. ఈ రెజ్యూమ్ ప్రిపేర్ అనేది ఎలా అంటే ఇట్స్ లైక్ ఒక 1 pager అని మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోగలగాలి. ఆ రెజ్యూమ్ అనేది 1 pagerగా ఉండాలి. నార్మల్గా ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే ఒక 3-4 pages ప్రిపేర్ చేస్తూ ఉంటారు. యాజ్ ఎ ఫ్రెషర్ ఒక 1 pager అయి ఉండాలి. ఆ 1 pagerలో మీకు సంబంధించి మీ ఫోటో కానీ, మీ నేమ్ కానీ, మీ స్కిల్స్ కానీ, మీ అచీవ్మెంట్స్ కానీ, మీ టెక్నికల్ స్కిల్స్ కానీ ఇవన్నీ హైలైట్ అవుతూ కీవర్డ్స్గా రాస్తూ హైలైట్ చేస్తూ ఆ రెజ్యూమ్లో కనిపించాలి. మీరు నార్మల్గా చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక రెజ్యూమ్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా మీరు జస్ట్ నేమ్, ఫోన్ నెంబరు, ఫోటో చేంజ్ చేసేసి పంపిస్తుంటారు. ఇది చాలా తప్పు. మీరు రెఫర్ చేయండి, ఎన్ని రెజ్యూమ్స్ కావాల్సి ఉంటే అన్ని రెజ్యూమ్స్ రెఫర్ చేయండి. కానీ మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకునేలాగా ఒక రెజ్యూమ్స్ని పక్కాగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే యూనిక్గా ఉండాలి ఎప్పుడైనా రెజ్యూమ్. ఈ యూనిక్గా ఉండడం వల్ల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెజ్యూమ్స్ని పిక్ చేసే ప్రాసెస్లో యూనిక్గా ఉన్న రెజ్యూమ్స్ని ఈజీగా పిక్ చేస్తారు, మీకు ఇంటర్వ్యూ కాల్స్ ఈజీగా వస్తాయి. సో రెజ్యూమ్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా యాజ్ ఎ సెల్ఫ్ అసెస్మెంట్తో పాటు రెజ్యూమ్ క్రియేట్ చేసే ప్రాసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు మంచి నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే మీరు ఈ జాబ్ సెర్చింగ్ చేసే ప్రాసెస్లో మీకు మీ సీనియర్స్ అయితేనేమి, మీ కాలేజీలో చదివిన సూపర్ సీనియర్స్ అయితేనేమి, మీ ఫ్రెండ్స్ అయితేనేమి, మీ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరన్నా ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అయితేనేమి. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని కంపెనీల్లోనూ మన స్టేట్స్ నుంచి చాలామంది కార్పొరేట్ ఫీల్డ్లో ఉంటున్నారు. కాబట్టి ఆ నెట్వర్కింగ్ పెంచుకుంటూ మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాళ్ళని రికమెండ్ చేయమని అడుగుతూ ఉండాలి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండాలి. సో ఎందుకంటే నెట్వర్కింగ్ జాబ్ పోర్టల్స్ ద్వారా ప్రయత్నం చేసే ప్రాసెస్లో అయితేనేమి, హెచ్ఆర్ డైరెక్ట్గా కాల్ చేస్తారనే ప్రాసెస్లో అయితేనేమి ఈ రికమెండేషన్స్ అనేవి ఎక్కడైనా చాలా వర్క్ అవుతాయి. ఈజీగా మీ సివిని, రెజ్యూమ్ని పిక్ చేస్తారు, మీకు ఇంటర్వ్యూ ఈజీగా షెడ్యూల్ అవుతాయి. సో నెట్వర్కింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెట్వర్కింగ్తో పాటు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఇప్పుడు మనకి చాలా జాబ్ పోర్టల్స్ అయితే ఉన్నాయి. జాబ్ పోర్టల్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది చాలా ఫేమస్. సో లింక్డ్ఇన్తో పాటు Naukri.com అయితేనేమి, ఇండీడ్ అయితేనేమి, గ్లాస్డోర్ అయితేనేమి ఇలా డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో మీ స్కిల్స్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని, మీ మీ డీటెయిల్స్ని అందులో అప్డేట్ చేస్తూ జాబ్ అలర్ట్స్ కూడా పెట్టుకుంటే మీ స్కిల్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఆ కంపెనీ, ఆ లింక్డ్ఇన్ కానీ Naukri కానీ మీకు రెగ్యులర్గా మెసేజ్ పెడుతూ ఉంటుంది. సో మీరు ఏదైతే కంపెనీ నుంచి మీకు రిలేటెడ్ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ వచ్చాయో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం వల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఏదైనా ఆపర్చునిటీ ఒకటి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ఇన్ కేస్ మీకు జాబ్ పోర్టల్ ద్వారాను, నెట్వర్కింగ్ ద్వారాను మీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించి ఏ కంపెనీ నుంచి అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ కంపెనీ వెబ్ పేజ్ కానీ, గూగుల్ పేజ్ కానీ వెళ్ళి ఆ కంపెనీ డీటెయిల్స్, ఆ కంపెనీ కల్చర్ ఏంటి, ఆ
ఆ కంపెనీ ఎలాంటి బిజినెస్ చేస్తుంది, ఎలాంటి స్కిల్స్ యూజ్ చేస్తారు, ఆ కంపెనీ టర్న్ ఓవర్ ఏంటి. సో ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకుంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆ కంపెనీ అట్మాస్ఫియర్, కంపెనీ గురించి మీకు అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి మీకు చాలా ఇంటర్వ్యూ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఈజీ అవుతుంది. దాంతోపాటు ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రాసెస్లో మీ స్కిల్స్ని అంటే ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇంటర్వ్యూ, అది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఏ స్కిల్ అయితే పెట్టింటారో ఆ స్కిల్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఆ స్కిల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పైథాన్ రిలేటెడ్ క్వశ్చన్ కానీ, సీక్వెల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, పవర్ బిఐ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారని ఆ ఫీల్డ్లో మీరు జాబ్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ టెక్నికల్ స్కిల్కి సంబంధించిన క్వశ్చనరీస్ని మీరే ప్రిపేర్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ని మీరే చేసుకుంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సిమిలర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒక్కొక్కసారి మీరు ఫ్రెషర్స్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ఇంటర్వ్యూ రాలేదనో, ఇంటర్వ్యూ వచ్చినా కానీ మీరు సెలెక్ట్ కాలేదనో మీరు ఖచ్చితంగా డిమోటివేట్ అవ్వకూడదు, పేషెన్స్గా ఉండాలి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నార్మల్గా మార్కెట్లో ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఆర్గనైజేషన్ మీరు తీసుకుంటే ఆర్గనైజేషన్ హైరార్కీ ఎలా ఉంటుందంటే అసోసియేట్, సీనియర్ అసోసియేట్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 1000 మంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటే, అంటే అసోసియేట్, సీనియర్ అసోసియేట్ లెవెల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళపైన సీనియర్స్ మీరు 1000 మంది ఉంటే మీ పైన సీనియర్స్ ఒక 500 మంది ఉంటారు. అదేవిధంగా వాళ్ళపైన ఒక టీమ్ లీడర్ లాంటి వాళ్ళు ఒక 200 మెంబర్స్ ఉంటారు అనుకోండి. ఆ టీమ్ లీడర్ పైన ఒక మేనేజర్స్ లాంటి వాళ్ళు ఒక 100, ఆ మేనేజర్స్ పైన పనిచేసే ఒక సీనియర్ మేనేజర్లు ఒక 50 మంది, ఆ సీనియర్ మేనేజర్ల పైన పనిచేసే ఒక అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కానీ, అసోసియేట్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళు ఒక 20 మంది, వాళ్ళపైన డైరెక్టర్లు ఒక 10 మంది, అలాగే ఒక సిఇఓ, సిఎఫ్ఓ ఇలా ఒకరో ఇద్దరు ఉంటారు. సో బేసికల్గా ఈ హైరార్కీ మీరు తీసుకుంటే గ్రౌండ్ లెవెల్లో బాటంలో పనిచేసే ఎంప్లాయీస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, బేసికల్గా ఫ్రెషర్స్కి. సో మీరు ఏదైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి ఫ్రెషర్స్కి ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి. అదేవిధంగా మీకు వన్స్ ఏదైనా కంపెనీలో ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు రెగ్యులర్గా అడ్వాన్స్ చేసుకోవడం, మీరు ఏ స్కిల్ పైన అయితే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చిందో ఆ స్కిల్కి సంబంధించి ఏదైనా మార్కెట్లో సర్టిఫికేషన్స్ మీరు అవైలబిలిటీలో ఉంటే అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న ఆ సర్టిఫికేషన్స్ని మీరు నేర్చుకోవడం. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మీరు ఫ్యూచర్లో ఒక 2 years 3 years వర్క్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. లేదంటే అడిషనల్గా వేరే స్కిల్స్ అయినా మీరు నేర్చుకుంటూ ఉంటే మీరు నెక్స్ట్ జాబ్ చేసే ప్రయత్నం, మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత జాబ్ చేంజ్ చేసే ప్రాసెస్లో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా ప్రతి ఆర్గనైజేషన్లో మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ ఇండస్ట్రీలో ప్రతి ఆర్గనైజేషన్లో L&D అనే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు బాగా డెవలప్ చేసుకోవడానికి, మీ స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అది మీరు బాగా ఉపయోగించుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కార్పొరేట్ ఫీల్డ్లో ఇంగ్లీష్ స్కిల్ అనేది కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే మేబీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే కొంతమంది తెలుగు పీపుల్లో కొంతమందికి ఇంగ్లీష్ మంచిగా రావచ్చు, కొంతమంది అలా ఆపర్చునిటీ లేకపోవచ్చు మాట్లాడడానికి. సో ఇంగ్లీష్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కార్పొరేట్ ఫీల్డ్లో. కాబట్టి మీరు ఆ ఇంగ్లీష్ని రెగ్యులర్గా మాట్లాడుతూ డెవలప్ చేసుకుంటే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ కార్పొరేట్ ఫీల్డ్లో ఈ టెక్నికల్ స్కిల్స్తో పాటు మీరు డెవలప్ చేసుకోవాల్సిన కొన్ని స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లిజనింగ్ స్కిల్స్. మీకు మంచి లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి రైటింగ్ స్కిల్స్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, యాజ్ ఎ గుడ్ టీమ్ ప్లేయర్ అని ఇలా డిఫరెంట్ స్కిల్స్ అన్నీ మిమ్మల్ని మీరు రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే మీకు జాబ్ కోసం ప్రయత్నించే టైంలో అయితేనేమి, జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే ప్రాసెస్లో అయితేనేమి కానీ మీరు బాగా గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో
నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఫ్రెషర్స్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు బాగా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి, మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి, మంచిగా నెట్వర్కింగ్ చేయండి, మంచి జాబ్ పోర్టల్ని యూజ్ చేస్తూ జాబ్ అలర్ట్స్ పొందేలా చూసుకోండి. అదేవిధంగా ఏదైనా కంపెనీలో ఆఫర్ వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి బాగా ఎక్స్ప్లోర్ చేయండి, మంచిగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ జూన్ జూలై మంత్లో ఎవరైతే ఫ్రెషర్స్ మార్కెట్లోకి వస్తున్నారో మన తెలుగు స్టేట్స్ నుంచి, సో మీరు ఈ ఈ జాబ్స్ కోసం ప్రయత్నించే ప్రాసెస్లో మీరు సక్సెస్ అవ్వాలని, మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.